హే గాయ్స్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం కలశం పెట్టబోతున్నాము. సో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదా లేదా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారా? సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. ఫ్రీనే కదా, లైక్ కూడా కొట్టేయండి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోద్దే, ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ తోరం కట్టుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. నేను పోయిన ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం వీడియో షేర్ చేశాను. దాంట్లో చాలా క్లియర్గా చెప్పాను కలశంలో మనం ఏమేమి వేసుకోవచ్చు కలశం వాటర్లో అని చెప్పి. అండ్ పోయిన ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. లైక్ 9 రకాల నైవేద్యాలు చేసి అండ్ అమ్మవారిని మంచిగా అలంకరించి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసి చాలా బాగా చేసాము. బట్ ఈ టైం అలా కుదరదు, ఎందుకంటే నాకు 2 కిడ్స్ కాబట్టి మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇలా రెడీ అయ్యాను నేను. ఆ రెడీ అవ్వడం కూడా ఏదో అలా హడావిడిగా అలా రెడీ అయిపోయింది అనమాట. నాకు మీకు నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? సో మా ఇంట్లో కలశం ఇలా పెట్టేసాం. ఇంకా 5 రకాల నైవేద్యాలు చేసామన్నమాట. అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం అండ్ పులిహోర, వైట్ రైస్ అండ్ వడలు. నెక్స్ట్ ఈ వరలక్ష్మి వ్రతంకి కన్ఫర్మ్గా మనము వాయనం ఇస్తాం కదా, అదే తాంబూలం ఇస్తాం కదండి. దాంట్లో కన్ఫర్మ్గా ఉండాల్సింది నానబెట్టిన శనగలు. నానబెట్టి ఎందుకు ఇవ్వాలి, ఉడకబెట్టి ఇవ్వచ్చు కదా అని అడగండి. నాకైతే రీజన్ తెలియదు, బట్ నానబెట్టిన శనగలు ఇస్తే చాలా మంచిది అని చెప్తారు. అండ్ నెక్స్ట్ అమ్మ ఇక్కడంతా చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుతుంది అనమాట. నేను ఈసారి పూజ చేయడం కన్నా వీడియోస్ తీయడం, రెడీ అవ్వడం, అందరి ఇళ్ళకెళ్ళి తాంబూలం తేవడం ఇదే సరిపోయింది. బికాజ్ అమ్మ ఎర్లీ మార్నింగ్ 4కి లేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంది, ప్రసాదాలు అండ్ రిమైనింగ్ అన్ని థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంది అనమాట. సో ఇంకా అందరి ఇళ్ళకి వెళ్ళి తాంబూలం తీసుకొని వాళ్ళకి ఇచ్చేంత ఓపిక కూడా లేదు. సో ఈసారి ఆ సెక్షన్ నేను తీసుకొని నేను చేశాను అనమాట ఆ పని. అండ్ నచ్చింది, రిత్విక కూడా నాతోనే ఉంది. సో నేను నా రిత్విక ట్విన్నింగ్ అనమాట. లైట్ పింకిష్ షేడ్ అండ్ లైక్ ఆనియన్ పింక్ అంటారు కదా, సో అలా అనమాట. చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హారతి ఇచ్చేస్తుంది అమ్మ. మీరు కూడా తీసుకోండి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వరలక్ష్మి వ్రతంకి కలశం పెట్టుకోవాలని అందరికీ ఆనవాయితీ ఉండదండి. లైక్ నన్నే తీసుకుంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కలశం పెడతారు, అదే మా అత్తవారింట్లో కలశం పెట్టే ఆనవాయితీ లేదు. కలశం పెడతారు ఎప్పుడు అంటే ఓన్లీ ఫర్ మ్యారేజెస్, పెళ్ళి జరిగేటప్పుడు మాత్రమే కలశం పెట్టుకుంటారంట. రిమైనింగ్ టైంలో కలశం అంటే వరలక్ష్మి వ్రతంకి అలా కలశం అనేది పెట్టరు. ఈవెన్ వడిబియ్యం పోస్తున్న కలశం పెడతాం కదా, అలా కూడా పెట్టరు అనమాట. అది ఆనవాయితీ అందరికి ఉండాలని లేదు కలశం పెట్టేది. అలా అని లేదు కదా అని కొంతమంది పాటిస్తారు. బట్ నేను కొన్ని రియల్ స్టోరీస్ విన్నాను. వాళ్ళకి కలశం లేదు, బట్ వాళ్ళు కలశం పెట్టుకుంటే ఆ ఇయర్ ఏం మంచిగా అనిపించలేదు, అన్ని బ్యాడ్ థింగ్స్ జరిగాయి అని చెప్పి. అది కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. నేను ఇలాంటివి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అందుకే నేను కూడా లైఫ్లో కలశం పెట్టుకోకూడదు, ఓన్లీ అమ్మవారికి పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడ అమ్మ ఫస్ట్ తాంబూలం నాకు నా చిన్ని రిత్వికాకి ఇస్తుంది. అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత ఇలా కాళ్ళకు పసుపు పూసుకొని కుంకుమ పెట్టి, అండ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు ఎవరు కాళ్ళకు పసుపు పూస్తా అన్నా, కుంకుమ పెడతా అన్నా, బ్యాంగిల్స్ ఇస్తా అన్నా, తాంబూలం ఇస్తాను అస్సలు వద్దనకూడదు ముత్తైదువులు అయితే. అది నేను ఒక చోట చదివాను, చాలా మంచిదంట ఆ రోజు తాంబూలం ఇచ్చినా తీసుకున్నా కూడా.